6 లక్షల రూపాయల డబ్బులు ముందుగానే పే చేసేసాం. అర్ధరాత్రి మొత్తం షట్ డౌన్ అయిపోయింది. క్లాసెస్ లేవు, రిఫండ్ లేదు, ఇన్స్టిట్యూట్ నుంచి రెస్పాన్స్ లేదు. నేనేదో సినిమా కథ చెప్తున్నాను అనుకుంటున్నారు కదా, కాదండి. ఇది ఫిడ్జీలో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి. రాత్రికి రాత్రే షట్ డౌన్ అయిపోయినాయి అనేక సెంటర్లు. వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎమోషనల్ ఎగోనితోటి రోడ్డు మీద పడ్డారు. సో ఈ యొక్క పూర్తి కథనాన్ని మన తెలుగు రాష్ట్రాల మీద కూడా ఫిడ్జీ చాలా ఫేమస్ సంస్థ, ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, మొత్తం మీద కోచింగ్ ఇండస్ట్రీ మీద ఈ యొక్క పరిణామం ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అనే విషయం మీద ఈరోజు మనం కూలంకషంగా చర్చించేద్దాం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్. అయితే ఈ యొక్క పరిణామం ఏదైతే ఉందో, ఈ ఫిడ్జీ సెంటర్స్ ఓవర్ నైట్లో ఏదైతే షట్ డౌన్ అయిపోయినాయో, అనేక సెంటర్స్ షట్ డౌన్ అయిపోయినాయి. మల్టిపుల్ సెంటర్స్, కొన్ని అని కాదు, ఇంక్లూడింగ్ నోయిడా అనుకోండి, గజాబాద్, భోపాల్, ఇండోర్, జైపూర్ అండ్ మెనీ మోర్. సో దీనికి ప్రేయర్ నోటీస్ లేదు, వాళ్ళకి ఒక రిఫండ్ పాలసీ లేదు. ఈ డబ్బులు ఆల్రెడీ కట్టినటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ విషయంలో కూడా ఎటువంటి క్లారిటీ లేదు. ఏదో ఆకాశకు పంపిస్తామనేటువంటి సూచనప్రాయంగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది తప్ప ఎటువంటి పరిస్థితి లేదు. కోపోద్రిక్తులైనటువంటి పేరెంట్స్ ఎఫ్ఐఆర్లు ఫైల్ చేస్తున్నారు, కోర్టులకు, కన్జ్యూమర్ కోర్టులకు వెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అసలు ఫిడ్జీ క్లోజ్ అవ్వడానికి నాకు తెలిసినంత వరకు 3 ప్రధానమైనటువంటి రీజన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. దాదాపు 30 సంవత్సరాల క్రితము ఒక గొప్ప విజన్తో స్టార్ట్ చేయబడినటువంటి సంస్థ ఈరోజు ఈ పరిస్థితికి రావడానికైతే వీళ్ళు ఎక్సెసివ్గా స్పెండ్ చేయటం, అదేవిధంగా మిస్మేనేజ్మెంట్ అవ్వటం, ఈ డబ్బులు ఎత్తపోయి వేరే బిజినెస్లో ఇన్వెస్ట్ చేయటం. ఎడ్యుటెక్ కంపెనీలో ఒక 140 కోట్లు ఇన్వెస్ట్ చేశారని చెప్పేసి ఒక మీటింగ్ జరిగిందనమాట. యాక్చువల్గా నేను ఆ మీటింగ్ ఒక వీడియో కూడా చూశాను. ఎవరైతే ఈ చైర్మన్ ఉన్నాడో వాళ్ళందరినీ అయితే మీరు 140 కోట్ల ఫండ్స్ డైవర్ట్ చేశారు కదా అని ఫ్యాకల్టీని అడిగితే 4-5 నెలల జీతాలు లేవు వాళ్ళకి. యాక్చువల్గా ఈ యొక్క ఇష్యూ అనేది కొన్ని నెలలుగా జరుగుతుంది. చాలామంది ఫ్యాకల్టీ చేంజ్ అయిపోతూ ఉంటే ఇదంతా జరుగుతూ ఉంటే చైర్మన్ మీటింగ్లో వాళ్ళని ఎంతగా తిట్టాడంటే, ఎవరైతే ఒక లెటర్ రాసిందనమాట, సార్ ఇట్లా జరుగుతుంది కదా, ఎట్లా మా పరిస్థితి ఏందన్నట్టు లెటర్ రాస్తే ఎవరు రాసింది, నువ్వు ఏడన్నా సానికొంపలో పుట్టావేమో, నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడతావు, నా కొడుకుని ముందు బయటికి నెట్టేయండి. ఇది ఫిడ్జీ చైర్మన్ మాట్లాడే మాటలు. సో మామూలుగా ఆయన ఒక ఐఐటిఎన్ ఆయనే ఆ రకంగా మాట్లాడుతున్నారంటే పాపం ఇంకా మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో యూనివర్సిటీ చైర్మన్లు మాట్లాడే భాష అయితే అసలు వర్ణాతీతంగా ఉంటుంది. వీళ్ళందరూ అదే బాపతుంటారు, అంత బల్గర్ లాంగ్వేజ్ చదువు చెప్పేదానికి ఉన్నట్టుంది అన్నమాట సిచ్యువేషన్స్. అయితే వీళ్ళందరూ కూడా మూకుమ్మడి రాజీనామాలు చేయటం, ఫ్యాకల్టీ అంతా కూడా వాళ్ళకి సరైనటువంటి కోచింగ్ అందనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇంకొక పరిస్థితి ఏమైందంటే, ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, మనం వీడియో కూడా చేశాము, ఫిజిక్స్ వాళ్ళ కానీ, వేదాంతు కానీ, లేకపోతే అన్అకాడమీ కానీ, వీళ్ళు ఏదైతే ఆన్లైన్ జైంట్స్ వచ్చేసాయో చాలా చౌకగా ఫిజిక్స్ వాళ్ళ అంటే అయితే 4,000 రూపాయలకి ఈ ఫిడ్జీ వాళ్ళు ఇచ్చే కోచింగ్ ఎంతకన్నా ఎఫిషియెంట్గా ఇచ్చేస్తున్నారు. వీళ్ళ దగ్గరికి 2 లక్షలు 3 లక్షలు ఎందుకు కట్టాలనేటువంటి పేరెంట్స్ ఆలోచన కూడా ఈ యొక్క డ్రాప్ ఇన్ ఎన్రోల్మెంట్స్ జరిగిపోయింది. వీళ్ళ యొక్క సస్టైనబిలిటీ విషయంలో కూడా ఇది ఇబ్బంది జరిగింది. సో దీంట్లో వాళ్ళకి ఏముంది అంటే, ఆల్రెడీ ఆయన మస్తు సంపాదించేసుకున్నాడు, మొత్తం రకరకాలు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నాడు, హ్యాపీగా వెళ్ళిపోయింది. బాధపడేదంతా ఎవరు? తల్లిదండ్రులు, విద్యార్థులు. డబ్బులు పోయినాయి, అడ్వాన్స్ కట్టేస్తున్నారు, ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకొక మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వెంటనే ఐపీఐ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఐపీఐ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే జేఈ సెకండ్ అటెంప్ట్ ఉంది. అది అయిపోయిన వెంటనే మళ్ళీ మనకి జేఈ అడ్వాన్స్ ఉంది. వెంటనే ఉన్నటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ పోయేసి ఈ ఎదతో కొట్లాడతారా, పిల్లల్ని చదివించుకుంటారా? పిల్లల్ని ఇప్పటికిప్పుడు చేంజ్ చేస్తే, టీచర్స్ మారిపోతే వాళ్ళ యొక్క సైకలాజికల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం కలుగుతుంది అనేది చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికైతే దగ్గర అన్ని సెంటర్లు కూడా ఎఫెక్ట్ అయినట్టే ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక 10 సెంటర్ల వరకు వీళ్ళు ఉన్నాయి. ప్రస్తుతానికైతే నడుపుతున్నారు కానీ ఇది ఎటువంటి పరిస్థితి దారితీస్తుంది, ఆ యొక్క ఇంపాక్ట్ వీటి మీద కూడా జరిగి ఇవి కూడా షట్ డౌన్ అయిపోతే మాత్రం ఇది మన తెలుగు పిల్లల మీద కూడా ఈ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో జనరల్గా మనం ఏదైనా ఇటువంటి లీగల్ బ్యాటిస్ ఎక్కడ చేస్తారండి? ఒక పేరెంటు వాళ్ళు తీసుకునేటువంటి సరిపోతుంది. ఏదైనా వ్యవస్థలు కొట్లాడాలి, లేకపోతే రాజ్యం కొట్లాడాలి, లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం దీని మీద చర్యలు తీసుకోవాలి తప్ప పేరెంట్స్గా మనం ఒక కంప్లైంట్ ఇవ్వడం తప్ప అంతకుమించి దీన్ని లాయర్లు పెట్టుకొని కోర్టులో వేసి వాళ్ళ మీద కొట్లాడే పరిస్థితి వాస్తవంగా పేరెంట్స్కి అయితే ఉండదు. కన్జ్యూమర్ కోర్టుకు పోతే ఏమవుతుంది, వాడికి ఫైన్ వేస్తాడు, వాడు కట్టుకుంటాడు, అయిపోతుంది. ఎఫెక్ట్ ఏమి ఉండదు వాడి మీద బేసికల్గా చెప్పాలన్నట్లయితే. మిగిలిన కోచింగ్ సెంటర్లో అయితే ఇప్పుడు అనేక రకాలైనటువంటి అల్లెన్ అనుకోండి, లేకపోతే రెజొనెన్స్ అనుకోండి, అనేక రకాలైనటువంటి సంస్థలు ఇప్పుడు కొత్త ఇప్పుడు కోటాలో ఉన్నటువంటి అన్ని సంస్థలు కూడా ఈరోజు హైదరాబాద్లో కూడా వచ్చి వెలిసినాయి. ఈ సంస్థల్లో తీసుకునేటప్పుడు పర్టికులర్గా వాళ్ళ రిఫండ్ పాలసీ ఏముంటుంది, ఎటువంటి రకంగా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, ఫ్యాకల్టీ యొక్క స్టెబిలిటీ ఏ రకంగా ఉంది, ఫ్యాకల్టీ అనేక రకాలుగా మారిపోతున్నారా, కేవలం అడ్వర్టైజ్మెంట్ బేస్ మీదే ఈ ఇన్స్టిట్యూట్స్ నడుస్తున్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. నేను సింపుల్గా ఒక ఐడియా చెప్తాను. ఎక్కడైతే ఓనర్ కూర్చొని
ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తారో ఆ ఇన్స్టిట్యూషన్స్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వండి. వీళ్ళు ఒక మనిషి ఎక్కడో కూర్చుంటాడు, మొత్తం వందలాది బ్రాంచ్లు పెడతాడు, వాడికి కంట్రోల్ ఉండదు, వాడికి కూడా వాడు కూడా ఆఫ్టర్ ఆల్ మనలాంటి హ్యూమన్ బీయింగే కదండి. ఇప్పుడు నారాయణ అయినా, లేకపోతే ఇప్పుడు ఫిడ్జీ ఓనర్ అయినా, రెజనెన్స్ ఓనర్ అయినా, లేకపోతే ఇంకొక ఓనర్ అయినా, వాడు కూడా ఒక సింగిల్ ఇండివిజువలే. ఒకసారిగా 100 కోట్లు 200 కోట్లు 1000 కోట్లు వచ్చి పడిపోతే వాడు నార్మల్ కుటుంబం నుంచి వచ్చిన మనిషి కంట్రోల్ చేసుకోలేక చేతులు ఎత్తేస్తాడు, ఎవడో ఒకడి మీద వదిలేస్తాడు, దానిపాటికి అది నాశనం అయిపోతూ ఉంటుంది. టెక్నాలజీ అనేది రోజుకు రోజుకు మారిపోతుంది. ఇది ఏఐ డ్రివెన్ ప్రపంచంలో, టెక్నాలజీ డ్రివెన్ ప్రపంచంలో ఫిజిక్స్ వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చేస్తారు, లేకపోతే అకాడమీ లాంటి వాళ్ళు వచ్చేస్తారు. వీళ్ళని దన్నేదానికి మళ్ళీ ఇంకొంతమంది కూడా వస్తారు. ఎవడైతే నిద్రపోతుంటాడో వాడిని తొక్కేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఏదైనా ఒక ఇండివిజువల్ పర్సన్, ఒక రెప్యూటెడ్ ఫ్యాకల్టీ దాని జీవితాన్ని అంతా త్యాగం చేసి ఇన్స్టిట్యూట్స్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళ దగ్గర చేరండి. మీకు అంటే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఎన్సీఆర్టీ సిలబస్లో ఉన్నటువంటి నిష్ణాతుల యొక్క ఒపీనియన్ కూడా కావాలి, ఆ యొక్క నాలెడ్జ్ కూడా మాకు కావాలనుకున్నప్పుడు తక్కువ డబ్బు కలిగినటువంటి వాళ్ళు ఫిజిక్స్ వాళ్ళు అలాంటి వాటిలో నుంచి తీసుకోండి, లేదా కొంత ఎక్కువ డబ్బు కట్టినటువంటి వాళ్ళు ఇంకా నిష్ ఏరియాలో ట్రైనింగ్ పొందదలుచుకున్నటువంటి వాళ్ళు అకాడమీ నుంచి తీసుకోండి తప్ప. ఇప్పుడైతే ఈ కోచింగ్ సెంటర్స్ బిజినెస్కి ఇది ఒక కనువిప్పు లాంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఫిడ్జీ మన హైదరాబాద్ పరిస్థితి కూడా, నాకు ఒక బిజినెస్ మ్యాన్గా నాకు ఉన్నటువంటి అనాలిసిస్ ఏంటంటే, నా చుట్టూ యుద్ధ వాతావరణం కమ్మేసినప్పుడు, ఆర్థిక సమస్యలు, అదేవిధంగా మిగిలిన సెంటర్లన్నీ క్లోజ్ అయిపోతున్నప్పుడు ఆ ఒత్తిడిని అధిగమించి మిగిలిన సెంటర్లను రన్ చేయడం అనేది టెక్నికల్గా నాట్ పాసిబుల్. కాబట్టి ఇప్పుడున్నటువంటి పేరెంట్స్ ఏదైతే ఉన్నారో రీథింక్ చేసుకోండి. ఎవరైతే ఫిడ్జీ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆల్టర్నేటివ్ వెతుక్కునేటువంటి ప్రయత్నం చేయండి. జరగకూడదని కోరుకుంటున్నాం. ఒకవేళ జరిగినా మీరు ప్రిపేర్గా ఉండాలని తెలియజేసుకుంటూ, మీకు జరిగినటువంటి సిచ్యువేషన్స్, కోచింగ్ సెంటర్లో మీకు జరిగినటువంటి స్కామ్స్ అనుకోండి, లేకపోతే మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారు ఈ విషయం మీద అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. బై బై.